నగరవాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అటు రాజకీయంగాను ఇటు భౌగోళికంగాను ఎంతో కీలకమైన ఈ నగరం ట్రాఫిక్ అష్టదిగ్బంధనంలో చిక్కుకుంటోంది. ఖమ్మం నగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుంది. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి ప్రతిరోజు వేలాది మంది వస్తూ పోతూ ఉంటారు. దీంతో వాహన రాకపోకలు భారీగా పెరిగాయి. మరొక వైపు షాపింగ్ కాంప్లెక్స్లు, హాస్పిటల్స్, వ్యాపార వాణిజ్య సముదాయాలు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం సమస్యకు కారణమవుతోంది. దీని కారణంగా రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు అసలు కారకులెవరు? ఈ పరిస్థితికి కారణం అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ జోక్యమా? జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం నగరానికి విద్య, వైద్యం, షాపింగ్, సరుకు రవాణా, ఇతరత్ర అవసరాల కోసం నిత్యం వేలాది మంది వచ్చిపోతుంటారు. ప్రధానంగా మహబూబాబాద్, సూర్యాపేట, కోదాడ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు ఇలా పలు ప్రాంతాల నుండి వచ్చి తమ పనులు ముగించుకొని వెళ్తుంటారు. దీంతో నగరంలో వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దీంతో నగరంలోని మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్, నెహ్రూ నగర్, గాంధీ చౌక్, ముస్తఫా నగర్, కస్బా బజార్, కమాన్ బజార్ ప్రాంతాలలో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది. సిగ్నల్స్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అవి పనిచేయడం లేదు. ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోతోంది ఖమ్మం పట్టణంలో. ప్రధానంగా ఈ ఖమ్మం పట్టణంలో డాక్టర్ల సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఈ ఖమ్మంలో డాక్టర్లు పెరిగిపోయారు. ఆ డాక్టర్లు పెరగడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి చూపించుకుంటే రోగులు కానీ ఇతర సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకి పార్కింగ్ ప్లేసులు లేక రోడ్ల మీద పెట్టడం వల్ల నానా ఇబ్బంది పడి ఏ సందుకు పోయినా ఏ గల్లీ పోయినా పెద్ద సమస్యగా మారిన ట్రాఫిక్ సమస్య. ఫస్ట్ ప్రధానంగా మేము కోరేది ఏంటంటే ఏదైతే అపార్ట్మెంట్స్లో అదేవిధంగా రోడ్ల మీద ఉన్న బిల్డింగ్లల్లో ఫస్ట్ దానికి కావాల్సినటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా కోసం సెల్లార్లు ఉన్నాయి. ఆ సెల్లార్లలో ఏం చేశారు, మొత్తం దాంట్లో కూడా ల్యాబ్స్ అదేవిధంగా మెడికల్ షాపులు పెట్టి కిరాయిలకు ఇచ్చుకోవడం వల్ల ఈ రోడ్ల మీద ఈ వెహికల్స్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికి పడుతూ ఉన్నాం. మీ అనేక సార్లు అధికార దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టే మాట్లాడడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు. ఈరోజు గతంలో మున్సిపాలిటీ వారు డ్రైన్స్కి అండర్ డ్రైన్స్ పెట్టేసి అట్లనే ఫుట్పాత్ మీద కూడా డ్రైన్లు మనుషులు నడవడానికి పెట్టేసి ఈరోజు మనుషులు రోడ్ల మీద నడుస్తారు, బండ్లు తీసుకొచ్చి ఫుట్పాత్ మీద పెట్టేసి మొత్తం షాప్ వాళ్ళు కూడా మొత్తం ఆక్యుపేట్ చేసి ఈరోజు జనాలకు ఇబ్బంది పడేట్లాగా ఉన్నది. ఈరోజు మైర్ సెంటర్ నుంచి రాపర్తంగర్ బోర్డు వరకు కూడా అదే విధంగా ఉన్నది. అట్లాగనే వైరా రోడ్లో ప్రతి చోట చూసినా కూడా ఇలా ఫుట్పాత్ మొత్తం షాపింగ్ వాళ్ళు కూడా మొత్తం దాన్ని ఆక్యుపేట్ చేసుకొని జనాలను ఫుట్పాత్ నడవాల్సిన వాళ్ళు రోడ్డు మీద నడతారు, రోడ్డు మీద నడవాల్సిన వాళ్ళు ఫుట్పాత్ మీదకి వచ్చి నడుతున్నాయి. తక్షణమే వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ వారికి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీగా. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్య పెరగడానికి అనేక కారణాలున్నాయి. నగరంలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటల్స్ కు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో షాపింగ్ మాల్స్ కు వచ్చే కస్టమర్లు, హాస్పిటల్స్ కు వచ్చే రోగులు, వారి సహాయకులు తమ వాహనాలను ఆయా సముదాయాల ముందు పార్కింగ్ చేస్తున్నారు. రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తూ వాహనాలను నిలుపుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ప్రయాణం సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3-4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటేనే అరగంటకు పైనే సమయం పడుతోంది. ఎదురెదురుగా ఏదైనా భారీ వాహనాలు వస్తే ఇక అంతే సంగతులు. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే. పెద్ద భవనాలు నిర్మించే సమయంలో వాటికి సెల్లార్లను పార్కింగుకు వదిలిపెట్టాలన్న నిబంధన ఎక్కడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సెల్లార్లో షాపుల నిర్వహణ ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణంగా ఉంది. అధికారులకు తెలిపినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సెల్లార్లో కేటాయించిన పార్కింగ్ స్థలాలను మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుంటే కొంతమేరకు ట్రాఫిక్ను నియంత్రించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ అయింది, కార్పొరేషన్ కాడ నుంచి హాస్పిటల్ పెరిగిపోయినాయి. హాస్పిటల్ పెరిగిన కాడ నుంచి ఇప్పుడు 200-300 హాస్పిటల్ దాకా మన లోకల్లో ఉన్నాయి. వాళ్ళకి కనీసం బండ్లు పెడతానికి సోడు లేదు, కానీ వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు. హాస్పిటల్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. బండ్లు ఏమో నడవడానికి ఛాన్స్ లేదు. అంబులెన్స్ పెడుతున్నారు కావాలని చెప్పి మళ్ళీ ఈ బండ్ల మీద వచ్చి అంబులెన్స్ పెట్టి మళ్ళీ దాదాగిరి చేస్తారు వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు. ఈ హాస్పిటల్ వాళ్ళు తక్షణం హాస్పిటల్ వాళ్ళు సెట్ బ్యాక్ పెట్టి హాస్పిటల్ పెట్టాలని చెప్పి రోడ్డు మీద ఉంచకుండా రోడ్డు మీద వాహనాలు నిలపకుండా చూడాలని చెప్పి ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా చూడాలని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో అనేక సార్లు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. ఏంటంటే ఖమ్మంలో కార్పొరేషన్ మొత్తం కూడా లేఅవుట్ చేయాలని చెప్పి. అది లేఅవుట్ ఎక్కడ పోయిందో, అండర్ డ్రైనేజ్ ఎక్కడ పోయిందో
ఈ రోడ్లు ఎటు పోయిందో కానీ ఉన్న వాటిని కబ్జా చేస్తుంటే ప్రభుత్వం చూస్తా చేతులు దుప్పుకుంటున్నారు. అధికారులు కూడా ఎట్లా తయారయ్యారంటే మాకు కేవలం ఏదో మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళకు మాత్రం ఆపి వాళ్ళు బండి పార్కింగ్ చేస్తే ఫైన్లు వేస్తున్నారు. మొన్నటిదాకా ఏమో పాత ఫైన్లు అని చెప్పి మీకు డిస్కౌంట్స్ ఇస్తున్నామని చెప్పి మెడబెట్టి వసూలు చేశారు. కానీ ఇక్కడ రోడ్లు కబ్జా చేసి బండ్లు ఆపి ఎక్కడక్కడ వాహనాలు ఆపుతుంటే ఎవరైతే పార్కింగ్ ప్లేస్లు కూడా కబ్జా చేస్తుంటే దీనికి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకోసం ఏంటంటే 3 మంత్రులు ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి వారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టండి. నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్నా అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. హెల్మెట్లు లేని వారిని, సీట్ బెల్ట్ పెట్టుకోని వారిని, రాంగ్ పార్కింగ్ చేసిన వారిని ఫోటోలు తీసి వాహనదారులకు ఫైన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు అసలు సమస్యను పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతున్నారంటున్నారు. సెల్లార్ పార్కింగ్ ఆయా యజమానులతో అధికార యంత్రాంగం మాట్లాడినా పొలిటికల్ పైరవీల కారణంగా ఎలాంటి చర్యలు ఉండడం లేదన్నది బహిరంగ రహస్యం. మరోవైపు ఫుట్బోర్డులను కూడా బిల్డింగ్ నిర్వాహకులు ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నడకదారిలో వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.